ప్రైజ్ లార్డ్. ఈరోజు నేను మీతో మాట చెప్పాలనుకుంటున్నాను. అదేంటి అంటే, మీలో ఎవరైనా జీవితంలో ఒక సమస్య గుండా వెళ్తూ ఉన్నారా? ఇప్పుడు మీరు ప్రస్తుతం చీకటి మధ్యలో ఉన్నారా? తుఫాన్ల మధ్యలో ఉన్నారా? కష్టాల మధ్యలో ఉన్నారా? ఇది ఎలా సాల్వ్ చేయాలో తెలియడం లేదా? అయితే నేను మీకు ఇచ్చే సలహా ఏంటంటే, మీరు క్రీస్తు వైపు చూస్తున్నాను. ఆయన వైపు చూస్తూ మీ నడకను కొనసాగించండి. మీకు తెలియకుండానే ఈ చీకటిని దాటేస్తారు. మీకు తెలియకుండానే ఈ కష్టాన్ని దాటేస్తారు. అలాగే మీరు అద్భుతంగా ఈ శ్రమల్లోంచి బయటపడతారు. దీనికోసం మీరు చేయాల్సింది క్రీస్తునందు విశ్వాసం ఉంచడం. అవును, ఇది నిజం. ఈ మాట మీకు బాగా అర్థం కంటే మీకు చిన్న విషయం చెప్తాను. ఒకరోజు ఓ తండ్రి చాలా బిజీగా పని చేసుకుంటున్నాడు. అతనికి చాలా ఎక్కువ వర్క్ ఉంది. అయితే ఆ రోజు అతనికి సెలవు, అందుని బట్టి ఇంట్లో ఉన్నాడు. అదే సమయంలో అతని కూతురు అతనితో ఆడుకోవాలనుకుంటుంది. నాన్న అది చేద్దాం, నాన్న అది చేద్దాం, నాన్న ఎలా చేద్దాం అని చెప్పి ఆ అమ్మాయి ఊసులు చెప్తా ఉంది. తండ్రిగా అతనికి కూతురుని ఆడుకోవాలని ఉంది, అదేవిధంగా వర్క్ చేయలేను. అతనికి ఏం చేయాలో తెలియట్లేదు. సరే, నా కూతురిని కొద్దిసేపు ఎంగేజ్ చేస్తే నేను ఈ వర్క్ కంప్లీట్ చేసుకుని ఆమెతో ఆడొచ్చు అనుకుని ఒక జిగ్సా పజిల్ ఉంటుంది కదా, ఇదిగో ఆ చిన్న చిన్న బ్లాక్స్ని కలిపి ఒక పిక్చర్ చేయడం. ఆ జిగ్సా పజిల్ ఆమె చేతిలో పెట్టి ఒక కాంప్లెక్స్ సీనరీ దాని మీద ఉంది. అది చూపిస్తూ, అమ్మ నేను కొద్దిసేపు పని చేసుకుంటూ ఉంటాను, ఈలోపు నువ్వు పని చేయి. ఇది ఈ పజిల్లో ఉన్న పీసెస్ని ఒక్కొక్కటిగా సరిగ్గా పేర్చుకుంటూ ఉండు. నువ్వు ఎంతవరకు చేయగలిగితే అంతా చేయి. ఇది అయిపోగానే నేను వచ్చి నీకు హెల్ప్ చేస్తాను, మనం దీన్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత బయటికి వెళ్ళి ఆడుకుందాం అన్నాడు. అతను అనుకున్నాడు, ఇది చాలా కాంప్లెక్స్గా ఉంది, నేనే చేయలేకపోయాను, ఈ అమ్మాయి ఏం చేస్తుందిలే, కొద్దిసేపు దాన్ని ప్రయత్నిస్తూ ఉంటుంది, అప్పుడు మనం దీన్ని టైంకి కంప్లీట్ చేసుకుని మళ్ళీ వచ్చి ఆమెతో ఆడుకోవచ్చు అనుకుని అతను అలా ఎక్స్పెక్ట్ చేశాడు. సో అలాగే ఆ అమ్మాయిని దాన్ని పెట్టమని చెప్పి తను వర్క్ చేసుకుంటున్నాడు. అయితే ఆ అమ్మాయి కొద్ది క్షణాల వరకు ఏం చేస్తుందో చూస్తూ ఉన్నాడు. ఇక తన పనిలో నిమగ్నం అయిపోయాడు. అతను అనుకున్నాడు, ఒక గంట 2 గంటలు ఆ అమ్మాయిని ఆ జిగ్సా పజిల్ ఆ విధంగా హోల్డ్ చేసి ఉంచుతాడు. కానీ ఆశ్చర్యంగా ఆ అమ్మాయి 10 నిమిషాలకి ఆ పజిల్ కంప్లీట్ చేసేసి వాళ్ళ నాన్న దగ్గరికి వచ్చి, నాన్న పజిల్ కంప్లీట్ అయిపోయింది. అతనికి అసలు అర్థం కాలేదు. అసలు ఏం చేసింది ఈ అమ్మాయి, ఎలా చేసింది నా కూతురు, నాకే దానికి చాలా టైం పడ్డది కదా, ఎలా ఇంత సింపుల్గా చేసేసింది అని చెప్పి ఆ పజిల్ దగ్గర వచ్చి వస్తే ఆ అమ్మాయి చక్కగా ఆ సీనరీ అంతటిని కంప్లీట్ చేసి పెట్టింది. ఇక అతనికి ఏం మాట్లాడో తెలియలేదు. ఆ అమ్మాయి వంక చూసి, నాన్న నువ్వు దీన్ని ఎలా చేసావు, ఎలా సాధ్యమైంది నీకు అనగానే ఆ అమ్మాయి నవ్వుతా వాళ్ళ నాన్న వంక చూస్తుంది. నాన్న, నువ్వు ఇచ్చిన ఈ పజిల్ని నేను పెట్టడానికి ట్రై చేశాను, నాకు అది చేత కాలేదు, అందుకని ఒకసారి వెనక్కి తిప్పి చూశాను. ఇదిగో మనకిచ్చిన జిగ్సా పజిల్ బ్యాక్ సైడ్ వేరే పిక్చర్ ఉంది. ఆ పిక్చర్ ఎవరిదో తెలుసా? ఏసేది. నాకు ఏసే పిక్చర్ చేయడం బాగా తెలుసు కదా, నాకు ఏసే పిక్చర్ బాగా తెలుసు కదా, అందుకనే నేను వెంటనే అన్ని పీసెస్ని వెనక్కి తిప్పేశాను. ఇక ఆ సీనరీ నేను చేయలేకపోతున్నాను కాబట్టి ఏసే ఏం చేద్దామని చెప్పి ఏసే పిక్చర్ని జాతిగా కనెక్ట్ చేసుకుంటూ వచ్చాను. చివరికి ఏసే పిక్చర్ కంప్లీట్ అయింది. మళ్ళీ వెనక్కి తిరిగి వస్తే వెనకాల ఉన్న సీనరీ కూడా కంప్లీట్ అయింది. ఇదిగో అలాగే నీ దగ్గరికి వచ్చాను అన్నది. వెంటనే అతనికి ఆశ్చర్యం వేసిందట. అరే, నా కూతురికి ఎంత తెలివి ఉంది అని చెప్పి. అలాగే అప్పుడే అతనికి ఒక ఆలోచన వచ్చింది. మన జీవితంలో కూడా ఇంతే కదా, మనం చాలా కష్టమైన ప్రాబ్లమ్స్ వంక చూస్తూ ఇది నా చేత కారలేదు అనుకుంటాం. అయితే మనం ఎప్పుడైతే ఏసే వంక చూస్తామో, ఏసే మనకు బాగా తెలిసిన వ్యక్తి, ఆయన మనల్ని ఎక్కువగా పట్టించుకునే వ్యక్తి. ఆయన వైపు మన జీవితాన్ని మళ్లించినప్పుడు మన జీవితంలో మిగిలినవన్నీ సెట్ అయిపోతాయి. ఇక ఆ విషయం అతనికి జ్ఞాపకం రాగానే వెంటనే చాలా ఆనందం వేసింది. తన కూతురుతో వెంటనే ఆడుకోవడానికి వెళ్ళాడు. తన పని కూడా కంప్లీట్ చేసుకున్నాడు. ఇది ఈరోజు ఈ చిన్న పాఠం మనకు చెప్పే విషయం ఒకటే. మనం మన సమస్య వంక చూస్తూ అది కష్టమైంది అనుకుని అక్కడే చతికిల పడే కంటే దేవుడు వంక చూస్తూ ముందుకు అడుగులు వేస్తూ ఉంటే, ఇదిగో మనం దేవుడికి ఇచ్చే స్థానాన్ని బట్టి దేవుడు మిగిలిన విషయాలన్నింటినీ సెట్ చేసేస్తాడు. ఆ జిగ్సా పజిల్లో ఆ క్లిష్టమైన పజిల్ కంప్లీట్ అయిపోయినట్టు. అలాగే మన జీవితంలో సమాధానాన్ని, సంతోషాన్ని, మంచి ఆనందాన్ని దేవుడే దయచేస్తాడు. మరి ఎందుకని ఈరోజు మీ దృష్టిని సమస్యల మీద నుంచి దేవుడి మీదకి మార్చకూడదు? ఆలోచించండి. గాడ్ బ్లెస్ యూ. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.